Hello everyone, welcome to Competitive Exams Corner News Analysis on 14th of July 2024. ఈరోజు మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా బ్లాక్ విన్స్ 10 seats in అసెంబ్లీ బైపోల్స్. సో అసెంబ్లీ బై ఎలక్షన్స్ అంటే ఏంటి అంటే ఒరిజినల్ ఎలక్షన్స్తో అవి వేరు ఇవి వేరు. సో మధ్యలో కొంతమంది చనిపోవడం జరుగుతుంది, లేదా కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయడం జరుగుతుంది. సో అలాంటి పోలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బైపోల్స్ అంటారు. సో ఇలాంటి బైపోల్స్లో మొత్తం కలిపి మనకు ఇక్కడ 13 చోట్ల బైపోల్స్ జరిగితే అందులో 10 చోట్ల కాంగ్రెస్ యొక్క కూటమి గెలిచిందనమాట. సో కాంగ్రెస్ కూటమిని ఇండియా అని పిలుస్తారు, బీజేపీ కూటమిని ఎన్డీఏ అని పిలుస్తారు. సో ఇక్కడ రాయ్గంజ్ అండ్ రనాఘాట్ దక్షిణ్, బగ్దా అండ్ మణికల అండ్ మంగళూర్, బద్రీనాథ్, ఢిల్లీ, నల్గర్ అండ్ విక్రవండి, జలంధర్ వెస్ట్ అండ్ రపౌలి. సో ఈ అన్ని చోట్ల కూడా ఇండియా కూటమి గెలిచింది. అంటే ఇక్కడ రపౌలిలో కేవలం ఒక బీహార్లో ఇండిపెండెంట్ వ్యక్తి ఇక్కడ విజయం సాధించారు. కేవలం హమీర్పూర్ అండ్ అమర్వారా, హిమాచల్, మధ్యప్రదేశ్లో ఈ 2 చోట్ల మాత్రమే బీజేపీ విజయం సాధించింది. మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ తన హవా అన్నది కొనసాగించింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, IMF agrees to $7 billion లోన్ ప్రోగ్రామ్ ఫర్ పాకిస్తాన్. సో IMF అన్నది పాకిస్తాన్కు ఒక $7 billion లోన్ని శాంక్షన్ చేసింది. ఇది మొత్తం 37 నెలలకి సంబంధించిన లోన్ ప్రోగ్రామ్ అనమాట. సో వాళ్ళ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ స్టేబుల్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కేటాయించింది. సో ఇది మనకు న్యూస్లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, యోగి ఆదిత్యనాథ్ ఇనాగ్రేట్స్ ఉత్తరప్రదేశ్ మ్యాంగో ఫెస్టివల్. సో ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు మ్యాంగో ఫెస్టివల్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈసారి పంట చాలా బాగా పండింది. అండ్ ఇండియా ఉత్తరప్రదేశ్ నుంచి జపాన్, మలేషియాకు 40 టన్నులతో కూడిన ఒక మ్యాంగో సెట్ని కూడా వాళ్ళు పంపడం జరిగింది, అంటే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో హీ వాజ్ ఇనాగ్రేటింగ్ ద ఉత్తరప్రదేశ్ మ్యాంగో ఫెస్టివల్ అట్ అవాద్ శిల్ప్ గ్రామ్లో ఆయన ఈ ఫెస్టివల్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వీటితో పాటుగా జపాన్, మలేషియాతో పాటుగా ఇంతకుముందు వేరే కంట్రీస్ కూడా యూఎస్ కూడా వెళ్ళింది. సో ఉత్తరప్రదేశ్ విల్ ఎక్స్పోర్ట్ 40 tons of mangoes to Japan and Malaysia this year, ఈ సంవత్సరం. For the first time in 160 years, the famous Dasari mangoes from Lucknow are also being exported to US. సో US కూడా మ్యాంగోస్ అన్నవి ఎక్స్పోర్ట్ కాబట్టాయి. While the price of Dasari mangoes in India ranges from 60 rupees to 100 per kilogram. ఒక కేజీ 60 నుంచి 100 వరకు ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అయితే ప్రైస్ అండ్ యూఎస్కి సంబంధించి కిలోగ్రామ్ 900 వరకు అది యాడ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, ఎయిర్ పొల్యూషన్ హార్మ్స్ పాలినేటర్స్ మోర్ దాన్ పెస్ట్ స్టడీ ఫైండ్స్. సో పాలినేషన్ అంటే చిన్నప్పుడు అందరికీ ఐడియా ఉంటుంది. సో పాలినేషన్ అంటే చెట్లకు పాలినేషన్ అనేది చాలా ముఖ్యం వాటి గ్రోత్కి సంబంధించి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ పాలినేషన్లో పార్టిసిపేట్ చేసే చిన్న జీవులు ఏవైతే ఉంటాయో అవి అక్కడ ఉండే చిన్న పురుగుల కంటే కూడా ఎయిర్ పొల్యూషనే వాటిని ఎక్కువ హార్మ్ చేస్తుంది అని ఇక్కడ రాస్తున్నారు. సో బీస్ అండ్ అదర్ బెనిఫిషియల్ బగ్స్ ఆర్ డిస్ప్రపోర్షనేట్లీ హార్మ్డ్ బై ద ఎయిర్ పొల్యూషన్ కంపేర్ టు క్రాప్ డెస్ట్రాయింగ్ పెస్ట్. సో క్రాప్ని డెస్ట్రాయ్ చేసే పెస్ట్ల కంటే కూడా ఎయిర్ పొల్యూషన్ వల్లే ఎక్కువ హాని జరుగుతుందని చెప్పి ఇక్కడ రాయడం జరుగుతుంది. సో ద స్టడీ ఫోకస్డ్ ఆన్, ఈ స్టడీ ఇచ్చేసిన ద స్టడీ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ ఫౌండ్ దట్ pollinators including bees and some moths and butterflies experienced a 39% decline in the foraging efficiency after being exposed to elevated air pollution levels. సో అంటే
ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత 39% వాటి సంఖ్య తగ్గిందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. అండ్ ద స్టడీ ఫోకస్డ్ ఆన్ హౌ ఎయిర్ పొల్యూషన్ ఇంపాక్ట్స్ వేరియస్ ఇన్సెక్ట్ బిహేవియర్ అండ్ బయోలాజికల్ ఆస్పెక్ట్స్. వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఎయిర్ పొల్యూషన్ వాటిని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అనే విషయం మీద ఇక్కడ చెప్తున్నారు అనమాట. తర్వాత వాటి యొక్క సర్వైవల్ కానీ, రీప్రొడక్షన్ కానీ, అండ్ అవి ఆహారం వెతుక్కునే విధానం కానీ, ఇవన్నీ కూడా ఈ సర్వే ఒక అంచనా వేసింది. అమాంగ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఓజోన్ ఎమర్జ్డ్ యాజ్ ఏ పర్టికులర్లీ హార్మ్ఫుల్ టు ద బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్. ఏవైతే పంటకు మంచి చేస్తున్నాయో అలాంటి వాటిని ఈ యొక్క ఓజోన్ అన్నది చాలా చాలా వాటిని హార్మ్ చేస్తుంది. సో రెడ్యూసింగ్ దేర్ అబిలిటీస్ టు థ్రైవ్ అండ్ క్యారీ అవుట్ దేర్ రోల్స్ ఇన్ ద ఎకోసిస్టమ్ బై 35%. అవి పంటకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు దాదాపు 35% వాటికి ఉన్న సామర్థ్యాన్ని కోల్పోయే విధంగా ఈ ఓజోన్ అన్నది చేస్తుందన్నమాట. సో ఓజోన్ పొల్యూషన్ హ్యాస్ ద మోస్ట్ detrimental impacts, and even low ozone levels below current air quality standards can cause significant damage. చాలా ఎక్కువ డ్యామేజ్ అన్నది ఓజోన్ లెవెల్స్ వల్ల జరుగుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆల్సో substantially impaired beneficial insects. సో ఈ నైట్రోజన్ ఆక్సైడ్ కూడా బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ పూర్తిగా ఇంపేర్ అవ్వడానికి చాలా వరకు కారణం అవుతున్నాయి. సో ఇది మనకు ఒక ముఖ్యమైన ఆర్టికల్ అబౌట్ రిగార్డింగ్ ద నేచర్ అండ్ ద పాలినేషన్. నెక్స్ట్, ఐలాండ్ వర్టిబ్రేట్స్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ హ్యూమన్ డ్రివెన్ ఎక్స్టింక్షన్. సో దాదాపు 2813 స్పీషీస్ ఆఫ్ టెట్రాపాడ్ వర్టిబ్రేట్ షోస్ దట్ ఐలాండ్ డ్వెల్లింగ్ స్పీషీస్ హ్యావ్ స్లోయర్ రిలేటివ్ మెటబాలిక్ రేట్స్ దాన్ దేర్ మెయిన్ల్యాండ్ కౌంటర్ పార్ట్స్. మిగిలిన వాటితో పోల్చుకుంటే వాటికి కొంచెం అవి ఎక్స్టెన్షన్ కాబోతున్నాయని చెప్పి ఒక అంచనా ఉందన్నమాట. మోరోవర్ దిస్ స్లో పేస్ ఆఫ్ లైఫ్ పుట్స్ ఇన్సులర్ స్పీషీస్ ఆర్ అట్ ఏ హై risk of anthropogenic extinction. So island evolution is a balancing act. Species must adapt to a limited space with finite resources, leading to unique characteristics such as dwarfism and gigantism. This phenomena is called island syndrome. So దీన్ని ఐలాండ్ సిండ్రోమ్గా పిలవడం జరుగుతుంది. అంటే చిన్నగా అయిపోవడం లేదా పెద్దగా అయిపోవడం. ఓకే, నెక్స్ట్, Argentina president declares Hamas as a terrorist organization. So హమాస్ ఈ యొక్క ఇజ్రాయెల్ మీద విపరీతంగా దాడి చేస్తుంది. దానికి గాను అర్జెంటీనా ఈ యొక్క గ్రూప్ని, హమాస్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. సో ఓవర్ ఇట్స్ October 7th assault on Israel and an extensive history of attacks, the presidency announced. Which presidency? Argentina presidency. So President Javier Milei has visited Israel in February, where he likened Hamas attack to the Holocaust. So అర్జెంటీనా దేశ అధ్యక్షుడు పాలస్తీనా ఇస్లామిక్ గ్రూప్ అయిన హమాస్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, రష్యా వార్షిప్స్ అరైవ్ ఇన్ చైనా ఫర్ ద జాయింట్ నావల్ ఎక్సర్సైజెస్. సో రష్యా యొక్క యుద్ధ నౌకలు చైనాలోకి ఎంటర్ అయ్యాయి అనమాట ఫర్ ద నావల్ ఎక్సర్సైజెస్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ their common goal is also to reduce the role of US and the West on the international stage. సో ప్రపంచంలో యుఎస్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడమే వీళ్ళ ఇద్దరి కామన్ గోల్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క నావల్ ఎక్సర్సైజ్ పేరు ఏంటి అంటే ఇంటరాక్షన్ మ్యారిటైమ్ 2024. ఇంటరాక్షన్ మ్యారిటైమ్ 2024 అన్నది ఈ వార్షిప్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసే జాయింట్ నావల్ ఎక్సైజ్ ఫర్ రష్యా అండ్ చైనా పేరేంటి? ఇంటరాక్షన్ మ్యారిటైమ్
2024. సో దీని ఫస్ట్ ఫేజ్ మండే వెడ్నెస్డే ఉండబోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే వింబల్డన్ జరుగుతుంది. సో వింబల్డన్లో ఉమెన్స్ సింగిల్స్ నిన్న విజేతగా రెజికోవా ఆమె గెలిచారనమాట. సో ఇప్పుడు ఈరోజు మెన్స్ సింగిల్స్ ఉండబోతున్నాయి. సో ఉమెన్స్ సింగిల్స్లో విన్నర్ ఎవరు అంటే రెజికోవా. ఓకే, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సెట్ టు వాచ్ ద వింబల్డన్స్ మెన్స్ ఫైనల్. సో ఈరోజు ఒక ఇద్దరి వ్యక్తుల మధ్య జోకోవిక్ అండ్ రెజికోవా వాళ్ళిద్దరి మధ్య ఈరోజు వింబల్డన్స్ మెన్స్ ఫైనల్ ఉండబోతుంది అనమాట. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ మిల్స్ హ్యాండింగ్ ఓవర్ ఎంటీఎన్ఎల్ ఆపరేషన్స్ టు బిఎస్ఎన్ఎల్. సో ఎంటీఎన్ఎల్ అంటే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. సో ఇది బిఎస్ఎన్ఎల్కు పూర్తిగా అప్పగించే ఆలోచనలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. మిల్స్ అంటే ఆలోచించడం. సో ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.